అగ్నితత్వ రాశులు, భూతత్వ రాశులు, వాయుతత్వ రాశులు, జలతత్వ రాశుల గురించి తెలుసుకుందాము. మేష, సింహ, ధనుసు అనేటివి అగ్నితత్వ రాశులు, వృషభ, కన్య, మకర అనేటివి భూతత్వ రాశులు, మిథున, తుల, కుంభ అనేటివి వాయుతత్వము, కర్కాటక, వృశ్చిక, మీన అనేటివి జలతత్వం. ఈ లక్షణాలు ఏంటి సార్, ఎలా ఉంటారు వీళ్ళంటే చూడండి, వాటిలో మీనింగ్ ఉంది. అగ్ని అంటే ఫైర్, ఎప్పుడు ఫైర్ అవుతారో తెలియదు. ఎవరెవరు మేష, సింహ, ధనుసు చెప్పలేం, ఎప్పుడైనా ఫైర్ అవ్వచ్చు. భూతత్వం అంటే చాలా ఓపికగా ఉంటారండి. వృషభ, కన్య, మకర వాళ్ళు ఓపిక ఎక్కువ ఉంటుంది. వాళ్ళ దగ్గర వెళ్ళండి, ఫ్రెండ్షిప్ చేయండి, ఓపిక ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి వచ్చేసి. వాయుతత్వం అంటే ఎప్పుడు గాలి ఎటువైపు వీస్తుందని కూడా తెలియదండి. వీళ్ళు మనం అన్ప్రెడిక్టబుల్ అనమాట, ప్రిడిక్ట్ చేయలేము. వీళ్ళ యొక్క లక్షణాలు మనం ముద్దిన, తుల, కుంభాలలో వీళ్ళు ఎటువైపైనా వీస్తారు గాలి వీసినట్టు. జలతత్వం చూడండి, ఎక్కువ ఎమోషనల్ టైపు. ఎమోషనల్ టైప్ ఉండే వాళ్ళు ఎవరంటే కర్కాటక, వృశ్చిక, మీన అనేటి వీళ్ళు ఎమోషనల్ టైప్ అండి. ఇక లక్షణాల్లోనే ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, ఈ లక్షణాలన్నీ ఆ రాశులకు ఉంటాయనేట్టుగా అర్థం అండి వచ్చి.